అన్ని రకాలుగా కొట్లాడేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎవరికి సంబంధం లేదు. ఇలా హైడ్రా ఇష్యూ అయినా, మూసీ ఇష్యూ అయినా, విద్యార్థుల ఇష్యూ అయినా, రైతుల ఇష్యూ అయినా, ఎవరి ఇష్యూ అయినా కొట్లాడేది ఏ పార్టీ ఈ రాష్ట్రంలో అంటే ఇలా కేసీఆర్ గారి పార్టీ, గులాబీ పార్టీ మాత్రమే. ఎవరికేం మాట్లాడరు. ఎందుకంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ మన పార్టీ. ఇలా మీ అందరూ వస్తూ ఉన్నారు ఇళ్ళకు. ఆనాడు యువకులందరూ లేకపోతే తెలంగాణ లేదు, విద్యార్థులందరూ లేకపోతే తెలంగాణ లేదు. ఇలా ప్రవీణ్ సార్ నేను మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఆనాడు నేను యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సార్ ఏమో మాకు ఎస్పీగా ఉన్నాడు. ఇంటెలిజెన్స్ విభాగం అంతా సార్ కంట్రోల్లో ఉంది. సార్ ఏమో యూనివర్సిటీకి ఇన్ఛార్జిగా ఇచ్చిండ్రు, జాయింట్ కమిషనర్గా. సో మేమందరం కూడా యూనివర్సిటీలో ఉన్నాం. ఎవరున్నారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వర్గాల నుంచే కొట్లాడిన వాళ్ళు. ప్రవీణ్ సార్ ఒక మాట అనేవాడు, సీను మీరు కొట్లాడుతుండ్రు, మీ భవిష్యత్తు ఖరాబ్ అయిద్దేమో అంటే, లేదు సార్ మీలాంటి వాళ్ళు కూడా ఈడ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఎట్లా ఖరాబ్ అవుతుంది? మా భవిష్యత్తే మీ చేతిలో పెట్టినాం. తెలంగాణ వచ్చుడు బరాబరే, దాంట్లో మేము డెఫినెట్గా మా బాధ్యత, మా పాత్ర ఉంటుంది, మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మీరే అని చెప్పినాం. నిజంగా కూడా చాలా సందర్భాలలో ప్రవీణ్ సార్ మమ్మల్ని కాపాడిండు. ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర అధికారులు తనపై ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఈ తెలంగాణ బిడ్డలను తన బిడ్డల్లా చూసుకొని ప్రతి సందర్భంలో మమ్మల్ని కేసుల నుంచి విడిపించిండు. ఇలా సందర్భం మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒకరోజు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయి సెంచల్ కూడా జైలు వేయాలి. ప్రవీణ్ సార్ మమ్మల్ని అందరూ పిలిపించి ఒక 10-12 మందిని పిలిపించి, వాడేమో నా మీదనేమో ప్రెజర్ ఉంది భయ్, మీరు చూస్తేనేమో అంత మన బిడ్డలు, మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలో నాకు అర్థమైతలేదు అని చెప్పిండు. అయినా కూడా ఆ నిమిషానికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక 10 వెహికల్స్ వచ్చినాయి, బస్సులు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మీ అందరికీ ఒక అవకాశం ఇస్తున్నా, ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉండనేసి ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక కొత్త ఉత్తేజపరిచి యూనివర్సిటీలో ఒక ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రవీణ్ సార్ నిజంగా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఒక యాదయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఇట్లా చాలామంది తెలంగాణ కోసం అమరులైనరు. ఈ శ్రీకాంతాచారి విద్యార్థి విభాగంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు. వీళ్ళందరి ప్రాణత్యాగాల వల్ల ఇలా తెలంగాణ వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలో ఒక భాగంగా నిలిపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా కేసీఆర్ గారు ఏవైతే తలపెట్టిండో సంక్షేమ పథకాలు వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆయన సొంత ఎజెండా తీసుకొస్తా ఉన్నాడు. విద్యార్థులకు, యువకులకు, ఇలా భావి తరాలకు భవిష్యత్ అంతా మీది, మనందరిది. మనమందరం ప్రతి క్షణం మనం నిలదీయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఎవరు ప్రశ్నించరు, ఎవరు నిలదీయరు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యనందుకు ప్రశ్నించాల్సింది మనమే. నిరుద్యోగులకు 4,000 పెన్షన్ ఇస్తామని ఎగబెట్టినందుకు ప్రశ్నించాల్సింది కూడా మనమే. తులం బంగారం ఇస్తామంటే ఇలా కేసీఆర్ గారు 1,1016 ఇస్తే 1,1016తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇస్తుండా? ఇలా వాటిని కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనది. హైదరాబాద్లో మన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మూసీ బాధితుల పక్షాన వాళ్ళందరినీ అవేర్నెస్ చేయడానికి ఇలా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేస్తూ ఉన్నది. వాళ్ళ పక్షాన మాట్లాడేది కూడా మనమే. ఇలా బీఆర్ఎస్ పార్టీలో నాతో పాటు, నాకంటే ముందు మా బొంతు రామ్మోహన్ గారు, నేను, మా సుమను, గెలుసును, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఇలా పార్టీ మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగనిచ్చేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. మీ అందరికి కూడా రేపు భవిష్యత్తులో మీరే రేపు కౌన్సిలర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, పార్టీ ప్రతిష్టత కోసం, పార్టీ